సమగ్ర మనోవికాసానికి బాటలు వేశారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యాబోధన ఉంటుందని స్కూల్ ప్రిన్సిపల్ సింగారెడ్డి ఆదిలక్ష్మి తెలియజేశారు. మత సామరస్యాన్ని పాటిస్తూ తమ స్కూల్లో అన్ని పండుగల్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఆయా పర్వదినాల ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరిస్తామని చెప్పారు. దైనందిన జీవితంలో క్రమశిక్షణ, విద్య పట్ల అంకితభావం సాధించాలనే పట్టుదల విద్యార్థి దశ నుంచే అభ్యసించే విధంగా ఉద్బోధిస్తామని చెప్పారు. గుంటూరు అమరావతి రోడ్డు నగరాల ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. ఈ మేరకు కల్వరి టెంపుల్ పాస్టర్ రామారావు నతేనియల్ క్రిస్మస్ విశిష్టతను, క్రీస్తు సందేశాన్ని వివరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి మాట్లాడారు. విద్యార్థులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అందిస్తున్న అత్యుత్తమ విద్యా బోధన గురించి వివరించారు. కార్యక్రమంలో స్కూల్ రీజనల్ ఇన్ఛార్జి సుందర్ రెడ్డి, ఏవో శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మేము గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇవాళ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నామండి. సో సెమీ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అసలు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మా విద్యార్థులకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. మేము మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. దానికి ఫాదర్ని పిలిచేసి ఒక సందేశం ఇప్పించాము. పిల్లలకి ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, యాజ్ ఏ స్టూడెంట్స్, యాజ్ ఏ చిల్డ్రన్ వాళ్ళు ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా ప్రీస్ట్ గారు వచ్చి సందేశం ఇచ్చారండి. పిల్లలందరూ కూడా డెఫినెట్గా అవన్నీ ఫాలో అవుతారు. మా గుంటూరు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటేనండి, ప్రతి సెలబ్రేషన్, ప్రతి పండుగ కూడా మేము ఈక్వల్గా సెలబ్రేట్ చేస్తాము. సర్వమత సమ్మేళనం లాగా మాకు ఒక రిలీజియన్ అని, ఒక క్యాస్ట్ అని అలాంటివి ఏమీ ఉండవండి. అన్నీ కలుపుకొని ప్రతి స్టూడెంట్ ఈక్వల్. దెర్ ఈజ్ నో రిలీజియన్, దెర్ ఈజ్ నో క్యాస్ట్. చిల్డ్రన్ ఆర్ అవర్ గాడ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ కమ్యూనిటీ, దట్స్ ఆల్. సో ఆ ప్రతిపాదనతోటి మేము ముందుకు వెళ్తూ ఉంటామండి. ఎప్పుడు స్కూల్లో ఎప్పుడు ప్రతి ప్రోగ్రాము కండక్ట్ చేస్తాము. ప్రతి పేరెంట్ వస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇవాళ ముఖ్యంగా ఈ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే, పిల్లలందరూ కూడాను చాలా వెల్ డిసిప్లైన్డ్గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ అంతా చాలా బాగుండాలి అని చెప్పి వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది ఫాదర్ ద్వారా. అట్ ద సేమ్ టైం క్రిస్మస్ని ఎంత సంతోషంగా, ఎంత జాయ్ఫుల్గా జరుపుకుంటారో కూడా వాళ్ళకి వాళ్ళు చూపించడం జరిగింది. దీనికి గాను మాకు అవకాశాన్ని ఇస్తున్నటువంటి మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారికి, డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మాకు వెనకుండి ప్రతి క్షణం, ప్రతిరోజు మా వెన్నంటి ఉండి మాకు ప్రతిదీ సలహాలు ఇస్తూ మాతో ప్రతిదీ పంచుకుంటూ ఉన్నటువంటి మా రీజనల్ ఇన్ఛార్జ్ సుందరెడ్డి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి కారణమైనటువంటి మా టీచింగ్ స్టాఫ్కి అందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్. నా పేరు రాంబాబు. మా పెద్ద పాప ఆక్స్ఫర్డ్లోనే చదువుకొని ఇప్పుడు కాలేజ్ చదువుతుంది. ఇక్కడ సిబిఎస్ సిలబస్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మా రెండో పాప ప్రజెంట్ ఇక్కడ ఆక్స్ఫర్డ్ సిబిఎస్సి బ్రాంచ్లో చదువుతుంది. మా పెద్ద పాప అయితేనేమో మెయిన్ బ్రాంచ్ గార్డెన్ సెంటర్లో ఉన్న మెయిన్ బ్రాంచ్లో చదువుకున్నారు. ఇక్కడ చదువుకున్న తర్వాత మా బిడ్డలు ఇద్దరు కూడా ఇంటి దగ్గర వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫర్దర్ స్టడీస్లో కూడా చాలా ఉపయోగపడింది. ఫ్యాకల్టీస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ బాగా రెస్పెక్ట్గా ఉంటారు. తర్వాత ఇక్కడ క్లీనింగ్ కానీ, బయట ప్లే గ్రౌండ్స్ కానీ, తర్వాత ఇక్కడ నేర్పించేవే మాకు పిల్లలు కూడా ఇంటికాడకు వచ్చి మిగతా ఇంటికాడ ఉన్న టైంలో కూడా వాళ్ళ ఆటలు నెమరేర్చుకుంటా మాట్లాడుతూ ఉంటారు. చిన్న బిడ్డలప్పటి నుంచి కూడా మా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. సో ఆక్స్ఫర్డ్ అనేది పేరెంట్స్కి ఒక బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆక్స్ఫర్డ్ ఎంచుకుంటారని నేను ఒక పేరెంట్గా ఆ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అవును సార్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు పిల్లలకి. ఈరోజు కూడా నేను సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయంటే మా పాప కూడా ఉంది ఇక్కడ. ఆ ఆటల్లో నేను చూడటానికని నేను వచ్చాను. పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. పిల్లలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సార్. సో ఇదంతా కూడా బాగుంది, ఎడ్యుకేషను బాగుంది. పేరెంట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పాపని ఇక్కడ జాయిన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా బెటర్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఈ ఫ్యాకల్టీ టీచింగ్ కానీ చాలా బాగుంది. ఏమన్నా సెలబ్రేషన్స్ కానీ బాగా కండక్ట్ చేస్తున్నారు. బాగా ఎంకరేజ్మెంట్ బాగుంది.
యాక్చువల్లీ నా డాటర్ నెదర్లాండ్స్లో పుట్టింది, కానీ నాకు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అనిపించలేదు. వై? బికాస్ షీ ఈజ్ లాట్ ఆఫ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు యాజ్ వెల్ యాజ్ హిందీ యూకేజీలో స్టార్ట్ చేస్తారు, కానీ తనకి ఇప్పుడే వచ్చేసింది. ఫ్యాకల్టీ వైజ్ వెరీ నైస్, ఫ్రెండ్లీ టీచర్స్ అండ్ ఇన్ఛార్జ్ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ మేడం, ఆల్ ద కమ్యూనికేషన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు స్పోర్ట్స్ డే, ఆల్ ద సెలబ్రేషన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దిస్ ఆక్స్ఫర్డ్ ఐఐటి ఇంటర్నేషనల్ స్కూల్. పిల్లల మీద ఒత్తిడి అయితే ఏం లేదండి. ప్రతి ఒక్కరికి ఈక్వల్గా వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళకి ఏ టైంలో ఏది పెట్టాలో, ఏ టైంలో ఏ స్టడీ చేయాలో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు ఇష్టపూర్వకంగా చక్కగా జరిగిపోతుంది. అయితే పిల్లల మీద ఈ మధ్య ప్రతి స్కూళ్ళల్లో ఎక్కువ బర్డెన్ చేసి ఇంగ్లీష్ కానీ ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ బర్డెన్ చేసేసి ప్రెషర్ పెట్టేసి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఈ స్కూల్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఎంతో ఫ్రీడమ్గా వాళ్ళకి ఇచ్చే టైము వాళ్ళ టైంలోనే అన్ని ప్రతి ఒక్కటి చక్కగా టైం టు టైం చేస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ మీద కానీ ఏవి ఎఫెక్ట్ పడకుండా ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బాగా చేస్తున్నారు. బాగా నచ్చింది ఆక్స్ఫర్డ్లో. యాక్చువల్గా మేము హైదరాబాద్లో ఉంటామండి. హైదరాబాద్ నుంచి మా వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని ఇంటి దగ్గర పెట్టేసి ఇక్కడ జాయిన్ చేసామన్నమాట ఆక్స్ఫర్డ్. అన్ని స్కూల్ చూసుకున్నాం. ది బెస్ట్ ఏది అని అంటే అందరూ ఆక్స్ఫర్డ్ అని చెప్పారు. బట్ మేము జాయిన్ చేసినందుకు మేమైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. చాలా బాగుందండి ఎవ్రీ వన్.